నమస్తే. ఆగస్టు మంత్ 2025 సంవత్సరంలో రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికంటే ముఖ్యంగా ఆగస్టు మంత్‌కు చాలా ముఖ్యమైన విశిష్టత ఉంది. అదేంటంటే ఈ ఆగస్టు మంత్ వచ్చేటప్పటికి శ్రావణ మాస అష్టమితో ప్రారంభమవుతుంది. భాద్రపద మాసం సప్తమితో ఎండ్ అవుతుంది. అయితే ఈ మధ్యలో ఎన్నో పర్వదినాలు, విశిష్ట దినాలు, ముఖ్యమైన దినాలు ఉన్నాయండి. ఇవన్నీ చక్కగా జరుపుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేటప్పటికి వరమహాలక్ష్మి ఆగస్టు 8 ఉందండి. అడగకుండానే ఎన్నో వరాలు లక్ష్మీదేవి ఇస్తుంది. అడిగితే ఇంకా ఇంకా ఎన్నో కోరికలు తీర్చే శక్తి మనకి ఆ అమ్మ మనకిస్తుంది. ఈ రోజుని ఖచ్చితంగా మర్చిపోకుండా ఖచ్చితంగా వరమహాలక్ష్మి వ్రతం అందరూ చేసుకోవాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. దీనితో పాటు నెక్స్ట్ డే మనకి ఆహ్, వచ్చేప్పటికి ఆహ్, గాయత్రి మాత జన్మదినం కూడా ఉంది. అది కూడా చక్కగా అందరూ సెలబ్రేట్ చేసుకోవాలి. ఎవరైతే ఎడ్యుకేషన్ ప్రకారంగా ఉన్నతంగా ఎదగాలనుకుంటున్నారో, ఆధ్యాత్మిక శక్తి, ఆధ్యాత్మిక జ్ఞానం, వేద జ్ఞానం కావాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆ రోజు జంధ్యాలు మార్చుకొని ఉపకర్మ చేసుకుంటారు. అంతేకాకుండా గాయత్రి మాత యొక్క వ్రతం కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. లాస్ట్‌గా అత్యంత ముఖ్యమైనది వినాయక చవితి. ఇది మనకి 27వ తారీఖున వస్తుంది. సిద్ధి, బుద్ధి ప్రదాత. ఎవరికైతే అనుకున్న పనుల్లో సక్సెస్ కావాలనుకుంటున్నారో, వాళ్ళ ఇంట్యూషన్ చాలా స్ట్రాంగ్‌గా ఉండి, బుద్ధి చాలా స్ట్రాంగ్‌గా ఉండాలనుకుంటున్నారో, వాళ్ళు కూడా వినాయక చవితి యొక్క వ్రతాన్ని ఖచ్చితంగా చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాసం అంతా మీరందరూ ఆధ్యాత్మికంగా ఉండి, వరలక్ష్మి వ్రతాన్ని, దానితో పాటు శ్రావణ సోమవారాలు, మంగళవారాలు కూడా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి, మీ అందరికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ యొక్క సహజంగానే మీకు ఎన్నో రెమెడీస్ చేసుకోవడానికి కావాల్సిన ఒక మంచి మంత్ ఈ మంత్. ఈ మంత్‌ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఆధ్యాత్మికంగా గడపాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరికీ జన్మ జాతకంలోను, గోచార జాతకంలోను దోషాలన్నీ పోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి. నమస్తే. మనం ఆగస్టు మాసం గురించి 2024 ఆగస్టు మాసంలో మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మనం గనక ఫస్ట్ మేషరాశి గనక చూసుకుంటే ఇందులో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా కూడా మనకి ఈ మేషరాశిలో ఉంటారు. పేరు బలం గనక మనం చూసుకుంటే వీళ్ళకి చు, చే, చో, లా, లి, లో, ఆ అన్న లెటర్స్ అంతా కూడా పేరు బలం ప్రకారంగా ఉంటుంది. ఎవరి పేరైతే గనక బాగా పాపులర్ పేరు ఇప్పుడు చెప్పిన అక్షరాల్లో గనక ఫస్ట్ లెటర్ ఉంటే వాళ్ళు కూడా మేషరాశి అవుతుంది. మేషరాశి వారికి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే వీళ్ళకి ఏలినాటి శని యొక్క ప్రభావం స్టార్ట్ అయింది. కొంతమంది నాకు అశ్విని, భరణి పర్టికులర్‌గా భరణి నక్షత్రం వాళ్ళు ఎక్కువగా కాల్ చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రభావం వాళ్ళకి స్లోగా స్టార్ట్ అయింది. అయితే ఈ మాసం గనుక మీరు చూసుకుంటే ఆగస్టు మంత్ మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతకుముందు లాస్ట్ 2, 3 మంత్స్ ఇబ్బందులు పడినా గానీ ఆగస్టు మంత్ మీకు చాలా ఉపశమనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక మంచిగా ఉండే మాసం అని మీరు గమనించుకోవాలి. మనం గనక గ్రహస్థితి గనక చూసుకుంటే ఈ ఈ ఈ మాసంలో 4 గ్రహాలు మారినాయండి. ఒకటి సూర్యుడు 17వ తారీఖు ఆగస్టున మారుతూ ఉన్నాడు. కానీ దానికంటే ముందే ఆగస్టు మంత్ ముందే 3 గ్రహాలు మారినయి ఉండండి. ఒకటి బుధుడు కర్కాటక రాశిలోకి జులై 22వ తారీఖున ఎంటర్ అయ్యారు. దీని యొక్క ప్రభావం మీ మీద ఉంటుంది. అయితే శుక్రుడు వీళ్ళకి మిథున రాశిలో 26వ తారీఖున, కుజుడు 28వ తారీఖున కన్య రాశిలో ప్రవేశించారనమాట. ఈ యొక్క 4 గ్రహాల యొక్క మార్పు వల్ల మేషరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మేషరాశి గనక మనం చూసుకుంటే మనకు సూక్ష్మ గోచారం, లఘు గోచారం అన్న ఒక కాన్సెప్ట్ ప్రకారం గనక చూస్తే ఈ రాశి వాళ్ళకి మనోరజం, సంపద, విభూదిం, సంపదలు అని మనకు చూపిస్తుంది. అంటే ఈ ప్రకారం గనక చూసుకుంటే వీళ్ళకి మానసికంగా కొంచెం ఒత్తిడి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధన ప్రాప్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విభూతి ఓవరాల్‌గా ప్రాస్పరిటీ, అభివృద్ధి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం మనం వీళ్ళకి చెప్పుకోవచ్చు. అంటే ఒక ప్రకారం గనక చూసుకుంటే కొంచెం మానసిక ఒత్తిడితో ఉండి ఓవరాల్‌గా వీళ్ళకి అభివృద్ధి, తర్వాత ధన ప్రాప్తి, ప్రాస్పరిటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనం సూర్యుడు వీళ్ళకి 5వ ఇంట్లో ఉండటం వల్ల మిక్స్డ్ రిజల్ట్ ఇస్తారని మనకు చెప్తూ ఉంటారు. 5వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల కొంచెం పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ధన ప్రవాహం అయితే చక్కగా ఉంటుంది. మన మహర్షులు ఏం చెప్తారంటే దేహలాస్యం, మనస్తాపం, సుహృద్వేషం, ధన వ్యయం, బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పంచమే రవస్తే భవత్ అని మనకు చెప్తూ ఉంటారు. అంటే 5వ ఇంట్లో గనక సూర్యుడు ఉంటే ఏమవుతుందంటే బుద్ధి చాంచల్యం ఆప్నోతి, పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోలేటానికి కొంచెం చేసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏయేయో సాధించాలని ఆలోచన ఉంటుంటుంది. ప్రతిసారి మీ యొక్క థాట్స్, ప్లాన్స్ అన్ని ఎక్కువగా చేంజ్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా సుహృద్వేషం, ధన వ్యయం అంటే మీ యొక్క స్నేహితులతో మీరు గొడవ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం వ్యయం కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది. దేహలాస్యం శారీరకంగా టైర్డ్
టయర్డ్‌నెస్‌గా ఎక్కువ ఫీల్ అవుతారు. కానీ ధన ప్రవాహాన్ని మాత్రం చక్కగా ఇస్తూ ఉంటారు. సూర్యుడు 5వ ఇంట్లో మిక్స్డ్ రిజల్ట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కుజుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇదొక మంచి పొజిషన్ కుజుడికి. మీరు చాలా ధైర్యంగా, సాహసంగా అనుకున్న పనులని ఏ విధంగా అయినా సరే చక్కగా రిస్క్ తీసుకొని చేసుకునే ఒక సామర్థ్యం వీళ్ళకి ఉంటుందని మనం గమనించుకోవాలి. మనకి 6వ ఇంట్లో కుజుడు మంచి చేస్తూనే కొన్ని ఛాలెంజెస్ కూడా తీసుకొని వస్తున్నారు. ఫస్ట్ మనం గనక చూసుకుంటే వీళ్ళకి శాస్త్రాల్లో ఏం చెప్తారంటే కుజుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో యథాశక్తి మనోల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తేద్ భవేత్ కుజో అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటారు. ఈ ప్రకారం గనక మనం చూసుకుంటే వీళ్ళకి వస్త్రలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ధాన్యలాభం ఉంటుంది. యశోతదహ వీళ్ళు చేసిన పనికి మంచి కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనోల్లాసో మనసంతా చాలా చక్కగా హ్యాపీగా ఉండేసి ఎలాంటి బాధలు, చింతలు లేకుండా వాళ్ళకున్న చిన్న చిన్న బాధలు కూడాను అసలు ఏమాత్రం బాధలు లేనట్టుగా ఉండే రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్‌లకు చాలా పెరుగుతుంది. ధర్మసిద్ధి మీ మైండ్ అంతా చక్కగా మంచి మంచి పనులు చేయాలి, ఉన్నతంగా ఎదగాలి అని ఒక ప్లానింగ్ చేసుకొని ఒక ఎనర్జిటిక్‌గా ఉండే విధంగా మీకు ఈ మంత్ అంతా ఉంటుందని మీరు గమనించుకోవాలి. అయితే కుజుడు కొంచెం ఛాలెంజెస్ కూడా తీసుకొని వస్తున్నారు. ఒకటి 9th హౌస్‌లో ఉండటం వల్ల తండ్రికి సంబంధించిన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం భార్యతో సెపరేషన్ కొంచెం పెడమొహంగా ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మనకి శుక్రుడు అగైన్ మూడో ముఖ్యమైన గ్రహము. శుక్రుడు కూడా వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారు. ఈ ప్రకారం గనక చూసుకుంటే మేషరాశి వాళ్ళకి శుక్రుడు వచ్చేటప్పటికి వాణిజ్యం, గత జీవన రాహిత్యం అని చెప్తూ ఉంటారు. అంటే ఒక రకంగా నేను చెప్పుకోవాలంటే వీళ్ళకి మీ మాటకి పలుకుబడి పెరగటము, సమాజంలో గౌరవంగా ఉండటము, తర్వాత అనుకున్న పనులన్నీ చక్కగా జరుగుతూ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ బిజినెస్‌లో మాత్రం కొంచెం స్టాగ్నేటెడ్‌గా ఉండేసి కొత్త ఆపర్చునిటీస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ అవి ఎన్‌కాష్‌మెంట్ చేసుకోవడానికి కావాల్సిన టైం అయితే పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రకారం గనక చూసుకుంటే కుజుడు చక్కగా ఉన్నారు, శుక్రుడు చక్కగా ఉన్నారు. వీటితో పాటు సూర్యుడు మాత్రం కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నాడని మనం చెప్పుకోవచ్చు. మనం గనక నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే వీళ్ళకి అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఈ రాశిలో ఉంటారు అని మనం చెప్పుకోవచ్చు. ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. మనం గనక చూసుకుంటే వీళ్ళకి నక్షత్రం ప్రకారం గనక చూసుకుంటే అశ్విని వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ధన ప్రవాహం చాలా చక్కగా ఉంటుంది. ధనలాభము చక్కగా చూపిస్తూ ఉంటుంది. ఛాలెంజెస్ గనక మనం చూసుకుంటే బంధనము, ధనహీనత అని 2 చూపిస్తూ ఉంటుంది. ఒకటి వీళ్ళకి స్టాగ్నేటెడ్ పొజిషన్స్‌లో ఉండి ఎలాంటి డెసిషన్ తీసుకుంటే ఏమవుతుంది? అంటే ఒక అనిశ్చితి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో వీళ్ళు జ్యోతిష్కుల్ని కలిసినా, లేదంటే ఎక్స్‌పర్ట్స్‌ని కనుక కలిసినా గానీ వీళ్ళకి సరైన డైరెక్షన్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది ధనహీనత. అంటే ధనం ఎంత ఉన్నా గానీ ఎక్కువగా విపరీతంగా ఖర్చయిపోయేసి అగైన్ ధనానికి బాధపడాల్సిన సిట్యుయేషన్స్ అయితే వీళ్ళకి ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి. భరణి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది. విశేష జయం వస్తుంది. ఏ పని చేసినా కానీ కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనలాభం కూడా చూపిస్తుంది. కానీ బంధించబడినట్లు ఉండే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. దీనికి మనం ఇందాక చెప్పుకునే విధంగా అనిశ్చితి ఎక్కువ ఉంటుంది. మీకు ఎలా డెసిషన్ తీసుకుంటే ఏమవుతుందా అని. ఈ టైంలో యాస్ట్రాలజర్స్‌ని కలిసినా కానీ, గురువుల్ని కలిసినా, సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్‌పర్ట్‌ని కలిసినా వాళ్ళ యొక్క సజెషన్స్ తీసుకొని ముందుకెళ్తే చక్కగా కలిసొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఇంతే కాకుండా కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భరణీ నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం, ఒక స్త్రీ వల్ల మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో చూశారు కదా, మీకు అనుకూలంగా ఎక్కడున్నాయో, ప్రతికూలంగా ఎక్కువగా ఉన్నాయో ఈ మేషరాశి వాళ్ళకి ఒక రకంగా గనక చూసుకుంటే ఒక 70% దాకా మీకు 70-80% దాకా మీకు చాలా అనుకూలంగా ఉంది ఈ మంత్ అని మీరు తెలుసుకోవాలి. సో పరిహారాలు గనక మనం చూసుకుంటే మీకు ఫస్ట్ లక్ష్మీనారాయణన్ గుళ్ళు విజిట్ చేస్తే చాలా కలిసొస్తుంది. అంతేకాకుండా బిగినింగ్‌లో చెప్పిన విధంగా ఈ మంత్ అంతా చాలా ఆధ్యాత్మికంగా ఉంటే మీకు అంతనే కలిసొస్తుంది. ఎవరైనా గనక ధనానికి ఇబ్బంది పడుతున్నట్లు ఉంటే గనక కుబేర పాశుపత అభిషేకం కానీ, మహాలక్ష్మి విశేష హోమం గానీ చేసుకుంటే ఈ టైంలో శ్రావణ మాసంలో ఎంతో కలిసొస్తుంది. కొంతమంది ఈ కుబేర పాశుపతి యోగం, మహాలక్ష్మి విశేష పాశుపతయ హోమము మేము 1 to 1 చాలామందికి చేయడం జరిగింది. అయితే చాలామంది ఇవి ఖర్చుతో కూడుకున్నాయి కాబట్టి మాకు సామూహికంగా ఎప్పుడైనా గనక చేస్తే ఇంటిమేట్ చేయండి, ఇన్ఫార్మ్ చేయండి. మేము ఉత్సాహంగా ఉన్నాము, పార్టిసిపేట్ చేస్తామని చాలామంది అడగడం జరిగింది.
అయితే ఇది ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక అవకాశం రావాలనే ఉద్దేశంతోటి ఆగస్టు మంత్ 21, 22 తేదీల్లో 21వ తారీఖున కుబేరు పాశుపత అభిషేకము, 22వ తారీఖున మహాలక్ష్మి విశేష హోమం చేయటం జరుగుతుంది. కుబేరు పాశుపతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే, మీకు ధనం స్థిరంగా మీ ఇంట్లో ఉండాలి, సంపదలు పోగవ్వాలి అన్న ఉద్దేశంతోటి. రెండోది స్థిరలక్ష్మి, అంటే మీకు రెండో రోజు వచ్చేటప్పటికి మహాలక్ష్మి విశేష హోమం చేస్తాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమంటే, ఆ రోజున మీకు ఈ హోమం తర్వాత శీఘ్రంగా మీకు ధనం రావటానికి, అలానే నష్టద్రవ్య ప్రాప్తి, మీరు గనుక ఎక్కడైనా గనుక ఇన్వెస్ట్‌మెంట్లు చేసినా, డబ్బులు మీరు ఎవరికన్నా ఇచ్చినా, ఆ డబ్బు తిరిగి మీకు రాకుండా, లేదంటే మిమ్మల్ని ఎవరైనా డబ్బు విషయంలో మోసం చేసినా గానీ, తిరిగి ఆ ధనం చాలా త్వరగా మీకు రావటానికి మహాలక్ష్మి విశేష హోమం గూడా జేయటం జరుగుతుంది. సో, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ మాసంలో ఇందాక చెప్పిన విధంగాను మీరు వరమహాలక్ష్మి వ్రతాన్ని, వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకొని, మీ ఈ మాసంలో మీ జాతకంలో ఉన్న దోషాలు, గోచారంలో ఉన్న గ్రహ దోషాలన్నీ పోయేసి, మీకు అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదములు.